సో 18 ఏళ్ల కష్టం తర్వాత ఇంత పెద్ద సక్సెస్. కొమరక్కగా కాదు, కొమరంగా నేను అవును. ప్రపంచానికి ఇది. కొమరంగా కూడా నిరూపించుకోవాలని పట్టుబట్టిన ఒక వ్యక్తి సక్సెస్ ఇది. అవును. బట్ ఇలాంటి ఒక మూమెంట్‌లో ఒక వ్యక్తి గురించి ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. మీ భార్య గురించి. "నువ్వెళ్ళు బావ, అవునన్నా. 3 ఏళ్ళు అవునండి. టైం తీసుకో. చాలా ఇంటర్వ్యూల్లో చెప్పిర్రు. ఆ! నేను చూసుకుంటాను కుటుంబాన్ని, బిడ్డలను నేను చూసుకుంటాను" అని చెప్పి వెనక నుంచి పంపించి, వెనకుండి మొత్తం తను చూసుకొని 5 సంవత్సరాల పాటు మీ అవసరాలకు కూడా వారే డబ్బులేసి కుట్టు మిషన్ కుట్టి అవునండి. ఈరోజు ఇంత పెద్ద సక్సెస్ వచ్చిన తర్వాత ఆమె ఫీలింగ్ ఏంటి? మీతో ఏం మాట్లాడారు? అంటే అమ్మాయి ఏడ్చిందన్న థియేటర్‌లో. హ్మ్. ఫస్ట్ గా మధ్యన నేను 'బ్రహ్మాండ' అని ఒక సినిమా చేశా. కొమరక్క గెటప్‌లో మెయిన్ విలన్‌గా. ఆ సినిమా చూసి ఏడ్చింది. తర్వాత అమ్మాయి అంత ఈజీగా ఏడవదు. హ్మ్. ఈ సినిమా చూసి ఏడ్చింది. నాకు మళ్ళీ చూస్తా బావ, నేను మళ్ళీ చూస్తా. ఎంత బాగుంది బావ సినిమా అంటది. అమ్మాయి ఏందంటే ఇప్పటికీ మిషన్ కుడుతది. ఇప్పటికి? ఇప్పటికీ కుడుతది. వద్దు ఒప్పుకోదు ఆ అమ్మాయి. అమ్మాయి ఏమంటదంటే, "నీ లైఫ్ నీది. నా లైఫ్ నాది. నాకు అన్న, తమ్ముడు, అక్క, చెల్లి ఎవ్వరు లేరు అమ్మాయికి. నేనే ప్రపంచం." అమ్మాయి ఏమంటదంటే, "నీ ఇష్టం వచ్చినట్టు బతుకు. నీ ఇష్టం వచ్చిన సినిమాలు చేస్తావా? ఏం చేస్తావో నిన్ను డిస్టర్బ్ చేయను. హ్మ్. నాకు ఈ మిషన్ కుట్టుకొని నా పిల్లలు, నేను ఇదే నా ప్రపంచం. నువ్వు హైదరాబాద్ రా, సినిమాలకెళ్దాము, అక్కడిక్కడ తిరుగుదాము, షాపింగ్ చేద్దాం అంటే నాతోటి కాదు. హ్మ్. నా ప్రపంచంలో నన్ను డిస్టర్బ్ చేయకుండా బతకనిస్తే చాలు."